సంక్రాంతి పర్వదినం సందర్భంగా తిరుచానూరు మార్గంలోని శ్రీనివాసపురం శ్రీ షిరిడి సాయి మందిరంలో మంగళవారం సాయంత్రం సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా బెంగళూరుకు చెందిన ప్రముఖ శ్రీకృష్ణ భగవానుని ఉపాసకులు ఆధ్యాత్మిక ప్రవచకులు టి సిద్ధయ్యచే ప్రవచన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని నిమిత్తముగా చేసుకుని ప్రపంచంలోని సర్వ మానవాళికి భగవద్గీతలో ప్రబోధించారని సిద్ధయ్య తెలిపారు. భగవద్గీత హైందవ సంస్కృతికి ప్రతీకగా నిలిచిందని ఆయన తెలియజేశారు. అనంతరం షిరిడి సాయిబాబా మందిరం చైర్మన్ విశ్రాంత ఏఎస్పీ వేల్పుల గంగరాజు మాట్లాడుతూ భగవద్గీత పారాయణం చేస్తే మానవత్వం ప్రకాశిస్తుందన్నారు. భగవద్గీత పారాయణం చేసి స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ వంటి వారు గొప్పవారుగా కీర్తింపబడ్డారని కొనియాడారు. అనంతరం మందిరంలోని షిరిడి సాయిబాబాను దర్శించుకున్నారు. వీరిని శాలువతో సత్కరించి పండ్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో చక్రపాణి రెడ్డి, రిటైర్డ్ డిఎస్పీ నంజుండప్ప, భక్తులు తదితరులు పాల్గొన్నారు. షిరిడి సాయిబాబా మందిరం శ్రీనివాసపురంలో భగవద్గీతపై ఆధ్యాత్మిక ప్రవచనము మేము నిర్వహించడం జరిగింది. ఈ ప్రవచనకర్త అయిన బెంగళూరు నివాసి శ్రీకృష్ణ ఉపాసకులు ప్రొఫెసర్ సిద్ధయ్య గారిచే ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రవచనము భగవద్గీత అంశంపై చక్కగా భక్తులకు వివరించడం జరిగింది. ఆయన ఈ యొక్క భగవద్గీతలోని ఈ కర్మ, భక్తి, జ్ఞాన యోగాలను గురించి ఈ యొక్క ఇది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అందరికీ బాగా విపులంగా అర్థమయ్యేటట్లు భక్తి తత్వాన్ని భక్తులలో రేకెత్తించి మన అందరికి కూడా మంచి ఒక అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి మేమంతా రుణపడి ఉన్నట్లు తెలుపుకుంటున్నాం.